హాయ్ అండి. చాలామంది అయితే నన్ను అడుగుతున్నారు, తెలిసిన వాళ్ళంతా, మీ ఇంట్లో మొక్కలు చూపిస్తావా అని. మీకు చాలా ఇష్టం కదా మొక్కలంటే, ఒకసారి చూపించమన్నారు. సరే చూపిస్తున్నాను. ఇంతకుముందు నేను ఈ కొద్దిగా ప్లేస్లోని నేను పండ్ల మొక్కలు, పెద్ద పెద్ద కుండీలు కొని పండ్ల మొక్కలు, పూల మొక్కలు బాగా వేసేదాన్ని. ఇంకా బాగా కొంచెం బాగా ఎదుగుతున్నాయి, బాగా అనుకునే లోపలనే కోతులు విపరీతంగా వచ్చేసి అసలు వాటిని పీకటం, పూలు కోయటం, పిందులు కోయటం అలా జరిగిందనమాట. సరే ఇప్పుడు ఉన్న 4 మొక్కలు నేను చూపిస్తాను. సరే చూసేద్దామా. ఇది వచ్చేసి మందార మొక్క అనమాట, ఎరుపు రంగు. ఇక్కడ ఇది వచ్చి తమలపాకు, గేటుకి అల్లిద్దామని తీసుకొచ్చాను. చూసారా, ఇది తమలపాకు చెట్టు. ఇంకా ఇది పైన గుమ్మం ఎదురుగా ఇదేమంటారంటే కలమంద చెట్టు అనమాట. ఇంటి ముందర ఉంటే బాగుంటుందని చెప్పి కలమంద మొక్క పైన నాటాను. ఇది వచ్చి డెకరేషన్కి వాడతారనమాట, తీగ. ఈ తీగని ఇట్లా నాటేసాను, బాగుందని. ఇక్కడ వచ్చి గూడు కూడా పెట్టేసింది పక్షి. మళ్ళీ ఇక్కడ వచ్చి ఇది వచ్చి మందార మొక్కలు. ఇది వచ్చి ఈ గొట్టాలలాగా పూలు పోస్తాయి అనమాట, బాగా అల్లుకుపోయిద్ది, పందిరిలాగా బాగుంటుంది. ఈ పూలు వైట్ కలర్ అనమాట. మందారం ఇది కనకమ్మ కలర్ అనమాట. ఇది పెద్ద మొత్త పువ్వు లాగా వస్తుంది. మళ్ళీ ఇది ఒకటి తీగ గులాబీ. ఈ తీగ గులాబీ వచ్చి రొట్టెల పండగ అంటే ఆ రోజు మేము వెళ్ళి అక్కడ నెల్లూరులో కొనుక్కొచ్చిన మొక్క గుర్తుగా ఉందన్నమాట. ఇది ఇక్కడ ఇది వచ్చి గులాబీ మొక్క. ఇది నాటు గులాబీ అనుకుంటా. దీంట్లోనే కాకర మొక్క కూడా వచ్చింది, విత్తనం పడి అదే మొలిసింది అనమాట, కాకరకాయ చెట్టు. మళ్ళీ ఇది ఒకటి వచ్చి నూరు వరహ మొక్క అంటారంట దీన్ని. వీటిలో కూడా రకాలు ఉన్నాయి. ఇది తీగ అట్లా అల్లుకుపోయింది చెట్టు. ఇంకా మళ్ళీ ఇంకటి వైపు ఉంది, చూపిస్తాను. ఇది ఒక మందారం చెట్టు. ఇది కూడా కలర్ బాగుంటుంది. 2-3 పూలు బాగానే పోస్తున్నాయి, దేవుడికి పెట్టుకుంటున్నాను. ఇది కొబ్బరి చెట్టు టైపులోనే ఇంటి ముందు డెకరేషన్గా బాగుంటుంది చెట్టు. ఇక్కడ కలమంద, ఇక్కడ కూడా కలమంద. ఇది ఈ చెట్టు కూడా కొబ్బరి చెట్టు అయితే. మళ్ళీ పైన వచ్చి కొంచెం గన్నేరు మొక్క టైపులోనే ఇది కూడా ఫ్లవర్ వస్తుంది. ఇది కూడా మేము నెల్లూరు నుంచి తెచ్చాము ఆ మొక్కతో పాటే.